కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. కడప జిల్లాలో ఇటీవల నమోదైన కొన్ని కేసుల్లో 2 మరణాలు సంభవించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక కడప జిల్లాలో ప్రస్తుతం 8 పాజిటివ్ కేసులు ఉన్నాయి. రాజంపేటకు చెందిన వ్యక్తి దగ్గు, జ్వరంతో గత నెల తిరుపతి స్విమ్స్కు వెళ్లారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులు ఆయనను వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 28న మృతి చెందాడు. కడప నగరానికి చెందిన మరో వ్యక్తి ఈ నెల 1న కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్షయ వార్డులో చేరాడు. ఆయనకు 6న కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించారు. ఆసుపత్రిలోని కోవిడ్ ఐసీయూలో చికిత్స పొందుతూ 7న ఆయన చనిపోయాడు. కడప వైద్య కళాశాలలో 25 ఏళ్ల వైద్య విద్యార్థికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. సదరు విద్యార్థి హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 8 కరోనా కేసులు ఉన్నాయి. అయితే ఈ వివరాలేవి బయటకు రాకుండా రహస్యంగా ఉంచుతున్నారు. కడప, రాజంపేటలో అకస్మాత్తుగా కోవిడ్ కేసులు వెలుగులోకి రావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 2 స్టేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు కోవిడ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో పర్యటించాయి. దాదాపు 40 మంది నుంచి శాంపిల్స్ సేకరించాయి. వాటిలో దాదాపు 18 మందికి నెగిటివ్ వచ్చినట్లు తెలిసింది. మరికొంతమందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ కోరింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, 2 మరణాలు, 8 కేసులు అయితే బయటపడ్డట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి వైద్యాధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, జాగ్రత్తలు? పవన్, కోవిడ్-19 తర్వాత మళ్ళీ ఒకసారి కరోనా కడపలో వెలుగులోకి వచ్చింది. జస్ట్ ఇప్పుడు ఈ మధ్య వరుసగా మనం ఇప్పుడు 2 మరణాలు అయితే ఇప్పుడు వరకు అధికారికంగా తెలిసాయి. ఒకటి రాజంపేటకు చెందిన వ్యక్తి అక్కడ బెంగళూరు ఇతర ప్రాంతాలకు వెళ్ళి కడపలో కాకుండా కడప రాజంపేటలో కాకుండా వేలూరు సిఎంసిలో పోయి అక్కడ మాత్రం కరోనా తేలింది. ఆ తర్వాత అతను వచ్చి తిరుపతిలో స్విమ్స్ లో మృతి చెందాడు. అయితే అది అధికారికంగా కూడా తెలపడం జరిగింది. ఆ తర్వాత కడప నగరానికి చెందిన ఒక వ్యక్తి కూడా కరోనాతో మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే 2 మృతి చెందారు. జస్ట్ ఒక 10 రోజుల క్రితమే ఇక్కడ చాప కింద నీరులో ప్రజెంట్ ఒక్కొక్కరుగా వ్యాపిస్తూ వచ్చింది. ప్రజెంట్ కరోనాలో కడప జిల్లాలో తలమానికమైన రిమ్స్ లో మాత్రం ఈ నేపథ్యంలో ఒక్కొక్క కేసు వస్తున్న నేపథ్యంలో కడప రిమ్స్ లో ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అయితే 8 కేసులను నిర్ధారణ చేసి తెలుస్తుంది. అయితే ఏ ఒక్క కేసు కూడా ఇది కరోనా అని చెప్పి అధికారికంగా ఎవరు అధికారులు అయితే తెలపలేదు. ఇప్పటివరకైతే 2 మరణాలు, 8 కేసులు తేలాయి. 8 పాజిటివ్ వచ్చి మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోనే కడప జిల్లాలో మొదటిసారిగా కరోనా ఒకసారి వెలుగులోకి రావడంతో దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి పరీక్షలు కూడా చేస్తున్నారు. అయితే ఈ పరీక్షలు చేయడం కానీ కరోనాతో ఈ మృతి చెందినాటికి మాత్రం ఆ లక్షణాలతో చనిపోయినారని చెప్తున్నారు కానీ పక్కాగా కరోనాతో చనిపోయేట్టు కానీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే పక్కాగా అయితే మనం రిమ్స్ పోయి స్వయంగా చూడడం జరిగింది. రిమ్స్ లో మాత్రం ప్రత్యేక గది ఏర్పాటు చేసి అన్ని విధాల సిబ్బంది కావచ్చు, మెటీరియల్ కావచ్చు, మందులు కావచ్చు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే అప్రమత్తమైన ప్రజలు మాత్రం ఇండైరెక్ట్ గా అప్రమత్తంగా ఉన్నట్టు దేనికైనా మంచిది. సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, జలుబు, దగ్గు అని చెప్పి అప్రమత్తం చేశారు. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు 2 మృతి చెందడం జరిగింది. 8 పాజిటివ్. ఇంకా ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అయితే కరోనా కలకలం అయితే కడప జిల్లాలో ఏర్పడింది. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.